హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ చూసారా? వాట్ హ్యాపెన్ టు ద మార్కెట్? నిన్నటి వరకు వీక్గా ఉన్న మార్కెట్ ఇప్పుడు ఏమైంది? ఒక రోజులో 400 పాయింట్లు. ఇట్ రికవర్డ్. నిఫ్టీ 21,738. 21,738. అయితే 21,738కి ఎవరు తీసుకెళ్ళారండి అంటే ఆర్ఐఎల్, రిలయన్స్, తర్వాత ఓఎన్జీసీకి ఏమైందో అదే పనికి పెరుగుతున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, పిఎస్యూస్ ఒక నిన్న మొన్నటి వరకు ఎవరు పట్టించుకోలేదు. పిఎస్యూస్ అంటే లాస్ట్ 1.5 years నుంచి అది మహర్దశ పిఎస్యూస్కి. పిఎస్యూస్ కేవలం డివిడెండ్ కోసం హోల్డ్ చేసుకునేవారు. ఇవాళ డివిడెండ్ ఏంటి, బంపర్ ప్రాఫిట్స్ కూడా. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు అంతగా లేదు, కానీ ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెల్లింగ్ ప్రెషర్ ఇప్పటికీ కనబడుతున్నది. అండ్ టుడే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిఫ్ట్ చేసిందంటానికి ఏంటంటే 7% అప్. ఈ కంపెనీ చూడండి ఎట్లా అంటే ఏదో చెప్తారు కదా, టిట్ ఫర్ ట్యాట్ లాగా. మరి తెలుగులో అయితే మంచి సామెత కాదు అది. ఏదో ఒక చెప్పు దెబ్బ ఏదో అంటారు, అట్లా పదాలు వాడతారు కదా, అది మంచి లాంగ్వేజ్ కాదు. టిట్ ఫర్ ట్యాట్ ఇంగ్లీష్ బాగుంటుంది. టిట్ ఫర్ ట్యాట్ లాగా 8.5% ఒక్క రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పడేసి లీడర్ మార్కెట్లో టాప్ వెయిటేజ్ ఉన్నటువంటి నిఫ్టీ 50 స్టాక్ని 8.5% పడేసి హహహా అని నవ్వుకున్నారు ఎఫ్ఐఎస్. దానికి బదులుగా జవాబు ఏంటంటే బుల్స్ ఏం చేశారు అంటే వాళ్ళు మొత్తానికి మార్కెట్ని పడేయాలని, అమ్మేసుకుని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, పడేసి కింద లో లెవెల్లో కవర్ చేసుకుందామని. ఇది ఫస్ట్ టైం కాదు. కరోనా టైంలో జరిగింది, ఫెయిల్ అయ్యారు. తర్వాత ఇంకొకసారి కూడా జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళే బయింగ్కి వచ్చారు. జూన్ వరకు, మార్చిలో బాగా భయంకరంగా పడేశారు. మార్చ్ ఏప్రిల్ ట్రై చేశారు. మార్చ్ ఏప్రిల్ మే తర్వాత వీళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ జూలై నుంచి మళ్ళీ మార్కెట్ పెరగటం మొదలుపెట్టేటప్పటికి మళ్ళీ జూలై నుంచి మళ్ళీ బయింగ్ మొదలుపెట్టారు. లక్కీగా దే మేడ్ ఏ బిగ్ ప్రాఫిట్స్. ఎఫ్ఐఎస్ ఏ దేశం వెళ్ళినా అక్కడి నుంచి దోచుకోవటమే. అట్లా ఆ సెన్స్లో చెప్పాలంటే ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో బాగా డబ్బులు గడించడం, సంపాదించడం, వెళ్ళిపోవటం. మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎంటర్ అవటం. అయితే ఇండియాలో వాళ్ళు పప్పులు ఉడకటం లేదు. ఈ మధ్యకాలంలో సంపాదిస్తున్నారు తప్ప వాళ్ళు మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. అది లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఏమైనా కానీ ఎలా అయినా కానీ మొత్తాన్ని కుదేసి 1100-1200 తీసుకురావాలని బహుశా ప్లాన్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ పై ఎత్తు వేసినట్టు వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. ఛాన్సెస్ చాలా తక్కువ. అమ్ముతున్నారు, తెలిసిపోతున్నది. ఈరోజు మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను నేను. అసలు పెరిగినప్పుడల్లా అమ్ముతాం, మీరు పెంచుతున్నారా మేము అమ్ముతాం అన్నట్లుగా ఉంది. బయర్స్ సెల్లర్స్ ఈక్వల్లీ పొజిషన్డ్. అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు పెరగల పెద్దగా 1%, 1.5% అలా పెరిగింది. బట్ దానికి ధీటుగా బదులుగా తూనే ఏక్ మారాతో మై 10 మారుంగా ఏదో హిందీ సినిమాలో డైలాగ్ ఉంది. అట్లాగే మార్కెట్ లీడర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని మీరు పడేస్తారా? ఎందుకంటే వాళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వీళ్ళకి ఎఫ్ఐఎస్కి చాలా ఎక్కువ స్టేక్ ఉంది. అడ్వాంటేజ్ తీసుకుందామని చూశారు. దాంతో మనకి ధీటుగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ జోక్ అండి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి బోల్డంత ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎవరికి ఉండదు? హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టేకు ప్రతి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకుంటారు విధిగా. ఎందుకంటే అది కొంచెం గ్యారంటీ, కొంత స్టాండర్డ్ తెచ్చిపెడుతుందండి. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకా మేము ఇంక్రీజ్ చేస్తామని ఆర్బీఐకి అప్లికేషన్ పెడితే 4.8% ఏమో ఇంకా తక్కువ ఉంది 10%కి, ఐ బిలీవ్.
ఓకే చేసేసింది ఆర్బీఐ, కొనేసుకోండి అని. ఇప్పుడు మేము కొనేస్తామండి, మేము హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టేక్ పెంచుతాము అంటే 5% పెంచితే 5% అంటే మీరు ఊహించండి అసలు టోటల్ మార్కెట్ సైజు, మార్కెట్ క్యాప్ సైజు ఎంత పెద్దది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అంత పెద్ద మార్కెట్ క్యాప్లో 5% ఎల్ఐసి కొంటాను అంటున్నదంటే ఎన్ని డబ్బులు ఉంటాయి, ఎన్ని లక్షల కోట్లు, అసలు ఏంటి అసలు ఎల్ఐసి తాలూకు నెట్వర్త్ ఏంటి. అందుకే విధిగా ప్రతి భారతీయ ఇన్వెస్టరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయాలి. ఎల్ఐసి షేర్లో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఎల్ఐసిలో పాలసీలు తీసుకున్న వారైతే వాళ్ళకి ఆప్షన్ లేదు, కంపల్సరీ. ఎందుకనంటే ఎల్ఐసి పాలసీల ద్వారా కొంచెం బాగానే డబ్బులు మన నుంచి గడిస్తున్నది కదా. ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కొంత వెనక్కి తెచ్చుకోవాలంటే ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి. అట్లా కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వగలిగితే బెటర్గా ఉంటుంది. సరే, ఎల్ఐసి చెప్పేటప్పటికి ఇవాళ కూడా పడిపోవాలి, యాక్చువల్గా పడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంకు పడలేదు, జనరల్ సపోర్ట్ కూడా వచ్చింది అని అనుకోవాలి. ఎల్ఐసి కొన్నదని అనుకోకండి, ఎల్ఐసి కొనదు, వెయిట్ చేస్తుంది. ఐ డోంట్ థింక్ ఎల్ఐసి విల్ బై 5% ఇమీడియట్లీ. అసలు అట్లా ఫైనల్ క్లియరెన్స్ వచ్చిందా అనేది కూడా చెక్ చేయాలి. వచ్చినా కూడా చాలా తెలివిగా క్లెవర్గా అనౌన్స్ చేస్తుంది, బయింగ్ చేస్తుంది. ఏకదాటికి ఒకేసారి కొంట మొదలు పెట్టేస్తే కూడా ఇబ్బంది, లేదా బల్క్లో ఉంటుందా ఏంటో చూద్దాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎల్ఐసి స్టాప్డ్ ఎఫ్ఐఐస్. ఒకప్పుడు ఇంతకుముందు ఒకసారి గుర్తుందా మీకు, కరోనా టైంలో 87.5కో 88 రూపాయలకో వేదాంత వారు మేము షేర్లు కొనేసుకుని డీలిస్ట్ చేసేసుకుని వెళ్ళిపోతామండి, మేము ఇంగ్లాండ్ వెళ్ళిపోతామండి, మాకు వద్దండి, కంపెనీ వద్దు, డీలిస్ట్ చేసేస్తామండి, ట్రేడింగ్ అక్కర్లేదండి అలా చెప్పి. అంటే అప్పుడు 60, 70, 80 అలా ఉందిలేండి దాని షేర్ ప్రైస్. వాళ్ళు అనౌన్స్ చేశారు, చాలా బాగా మేనేజ్ చేశారు. ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరినీ మేనేజ్ చేశారు. అంటే సఫిషియంట్ పర్సంటేజీ గన వీళ్ళకి ఆఫర్ రాకపోతే ఫెయిల్ అవుతుంది అది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, వీ హ్యావ్ డన్ అని అనుకున్నారు ఆనందంగా. డబ్బులు కూడా దానికి జనరేట్ చేసుకున్నారు. గ్లోబల్గా వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చిపెట్టుకున్నారు, మొత్తం కొనేసి 87 రూపాయలకి షేర్ కొనుక్కుని వెళ్ళిపోదామని. ఆ స్టేజ్లో ఎల్ఐసి వారి దగ్గర కూడా బోల్డ్ ఉంది కదా. ఎల్ఐసి వారు అన్నారు, నేను అమ్మనయ్యా నీకు 5% అంత ఎక్కువే ఉన్నట్టుంది. ఈ ప్రైవేట్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఈ మ్యూచువల్ ఫండ్స్ అవి ఉన్నాయి కదా, రెడీ. మరి ఏం మాయ చేశారో ఏమో కానీ మొత్తానికి అందరూ రెడీ అయిపోయారు. ఎల్ఐసి వాడు అన్నాడు, యువర్ షేర్ ఈజ్ వర్త్ 320 రూపీస్, 280 320, ఐ థింక్ 320. నేను అమ్ముతానయా, నా దగ్గర ఉంది. ఎల్ఐసి దగ్గర మోర్ దాన్ 5% ఉంది వేదాంతకి, నేను అమ్ముతాను, ఇచ్చేస్తానయా, బట్ షేర్ ఈజ్ వర్త్ 320, ఇస్తే ఇచ్చేస్తాను అన్నాడు. ఫినిష్, ఆగిపోయింది అక్కడ. ఎల్ఐసి ఎప్పుడైతే రేటు కోట్ చేసిందో, బైబ్యాక్ అంటే మొత్తం కొనిపారేసి డీలిస్టింగ్ చేద్దాం అనుకున్న వీళ్ళ ప్రపోజల్ వీగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, హిస్టరీ అందరికీ తెలిసిందే. ఇవాళ 300కి దగ్గరగా ఉంది, 260, 280. అంటే వేదాంత ఇవాళ 270, 280కి ఉందంటే అది తక్కువని అనుకోకండి. ఎందుకంటే ఇంత అమౌంట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో డివిడెండే ఇచ్చింది, 200-300 రూపాయలు. భయంకరమైన డివిడెండ్. నువ్వు ఒక అందుకు పోసే మేము అందుకు తాగామని. వాళ్ళకేంటంటే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్కి బోల్డ్ అంత అప్పు ఉంది, కట్టాలి, డ్యూ డేట్స్ వస్తున్నాయి, క్యాష్ జనరేట్ చేయాలి. క్యాష్ జనరేట్ చేయడానికి ఏం చేశారు, హిందుస్థాన్ జింక్లో వీళ్ళు హోల్డింగ్ కంపెనీ కదా ఇది వేదాంత. హిందుస్థాన్ జింకు క్యాష్ రిచ్ కంపెనీయే, లాభాలు వస్తున్నదే. అందులో ఎక్కువ పెద్ద డివిడెండ్లు అనౌన్స్ చేయటం. పెద్ద డివిడెండ్లు అనౌన్స్ చేస్తే గవర్నమెంట్ ఎలాగో హ్యాపీయే. 60% దాకా వాళ్ళ స్టేక్ ఉంది, 58 or 60%. మేజర్ అమౌంట్ వీళ్ళకి వచ్చేసింది కదా, క్యాష్ వచ్చింది. ఆ బేసిస్ మీద అది వేదాంతకు వచ్చింది, వేదాంత హోల్డింగ్ కంపెనీ కాబట్టి. ఆ బేసిస్ మీద పెద్ద డివిడెండ్ అనౌన్స్ చేయటం, అది క్యాష్ వచ్చేస్తుంది. ఫైనల్గా వేదాంతకి హోల్డింగ్ కంపెనీ ఎవరు, వేదాంత రిసోర్సెస్. సో ఫైనల్గా ఈ డబ్బులు వేదాంత రిసోర్సెస్కి క్యాష్ రూపంలో crores of రూపీస్ వచ్చాయి.
అవన్నీ పోగు చేసి మొత్తానికి డబ్బులు కట్టాలి కదా, అప్పులు తీర్చాలి కదా, వాళ్ళు దేవర్ ఏబుల్ టు డూ ఇట్. డివిడెండ్లు తోటే తీర్చారని నేను అన్నగాని డివిడెండ్లు చాలా ఉపయోగపడినాయి, అందుకని హయ్యర్ డివిడెండ్స్. అట్లా తీసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో వేదాంత లిమిటెడ్ అనౌన్స్ చేసిన డివిడెండ్స్ టోటల్ కలెక్ట్ చేసి చూడండి, ఆల్మోస్ట్ షేర్ వాల్యూకి దగ్గరగా ఉంటుంది. అంటే అప్పుడు ఎల్ఐసి అడ్డుకోకపోతే, లేదా ఎల్ఐసి గన ఏదో ప్రలోభానికి లోనయ్యి అవ్వలేదు, లక్కీగా అయ్యి ఓకే అని ఇచ్చేస్తాం, సబ్మిట్ చేసేస్తామని అనుంటే ఎంతమంది ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయి ఉండేవాళ్ళు. చాలా ఘోరం అది. 87 రూపీస్కి వెళ్ళిపోయేది షేర్. ఎవరైనా ఉండిపోతే తర్వాత వాడు 100 ఇస్తాను, 110 ఇస్తాను, 120 ఇస్తానని చేసి ఉండేవాడు. ఏముంది, 100 రూపాయలు 120 తీసుకునేవాడు ఎవరికన్నా. నేనైతే నా దగ్గర ఉన్నాయి, నేను ఐ డిడ్ నాట్ ఆఫర్, వదిలేస్తాను, ఐ విల్ కంటిన్యూ టు బి ఏ షేర్ హోల్డర్ ఫర్ హిమ్, డీలిస్ట్ అయినా పర్వాలేదని నేను డిసైడ్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేసేవాడు, డీలిస్ట్ అయిపోతే బతిమాలుకునేవాడు, మెయిల్స్ పంపించి, లేకపోతే ఎవరన్నా మీడియేటర్స్ ఉంటారు కదా, నాకు నీకు ఇచ్చేస్తావా, ఎందుకు ఈ 300 షేర్లు, నీకు 300 షేర్లు ఇవ్వు, నీకు 100 రూపాయలు రేట్ ఇస్తాను, 120 ఇస్తాను అని ఉండేవాడు. బట్ ఎల్ఐసి హ్యాస్ డన్ ఇట్. మనం అందరం బతికిపోయాం. సో దిస్ టైమ్ అగైన్ ఎల్ఐసి కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఇన్వెస్టర్స్. చాలా వరకు చితక్ కొట్టేశారు కదా, 1700 దగ్గర నుంచి 1200కి తీసుకొచ్చారు, 1700 పైన అది హై, 1400కి తీసుకొచ్చేసారు కదా. సో 1400 చిల్లర. దానికి ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ 7% ఒక రోజులో లేపేశారు. అంటే ఎల్ఐసి చేసిందని నేను అనటం లేదు, చెప్తున్నా. మొత్తానికి ఎల్ఐసి 7% పెరిగేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8.5% తగ్గిన తాలూకు ఇంపాక్ట్ లేదు కదా ఇప్పుడు. వన్స్ అగైన్ నిఫ్టీ ఈజ్ అప్ 21,700+. అడ్డు ఆపు లేకుండా అసలు స్టీప్గా ఇలా వెళ్ళింది. ఎలా వెళ్ళింది అనేది చూపిస్తాను ఇప్పుడే మీకు. అయితే ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. నంబర్ 1 ఏంటంటే విక్స్ అమాంతంగా పెరుగుతున్నది. అంటే 13% ఎంతో పెరిగింది. ఇంత ఘోరంగా అంటే న్యాచురల్ 15.5 రేంజ్కి వచ్చేసింది. ఎందుకండి ఇలా వస్తున్నదంటే మార్కెట్ పెరిగి విక్స్ పెరగకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఎలాంటిదంటే తప్పదు. మార్కెట్ పెరిగినా పెరగకపోయినా విక్స్కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని బడ్జెట్ ఈవెంట్ ఈజ్ కమింగ్, తప్పదు. ఇంకా పెరగవచ్చు, ఇక్కడతో ఆగిపోకపోవచ్చు. బడ్జెట్ వస్తున్నది కదా, అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా ఏ బడ్జెట్ అయినా బడ్జెట్ ఈజ్ ఎ బడ్జెట్ అండ్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ సమ్ పాలసీ ఇష్యూస్ విల్ బీ ఇన్వాల్వ్డ్. ఇంకో రైల్వేకి ఇంత బడ్జెట్, దానికి డిఫెన్స్కి ఇంత, దానికింత ఏవో అన్నారనుకోండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు బ్యాంకులకి లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి మేము పెద్దపేట వేస్తున్నాం, ఇది ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం ఏదో చెప్పారనుకోండి, తర్వాత మేము డైవర్స్ చేస్తాము, ప్రైవేటైజ్ చేస్తాము అన్నారనుకోండి, అది గుడ్ న్యూసే కదా. కానీ బాగా పెంచేశారు. అది ఎలాగో చెప్తారు బడ్జెట్లోనో ఎప్పుడో, ఏంటి మేము డైవర్స్ చేస్తామో, మేము అమ్ముతామని. ఇప్పుడు కోల్ ఇండియా ఉంది, 400 దాటిపోయింది. కోల్ ఇండియాలో ఇంకొంచెం స్టాక్ అమ్ముతాం అంటారు, బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి గవర్నమెంట్కి. బాగా పెంచేశారు కదా అన్నీను. గవర్నమెంట్కి లాభమే లాభం. నిజం చెప్పాలంటే ఈ మార్కెట్లో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో చెప్పాలంటే గవర్నమెంట్ ఈజ్ ద మేజర్ బెనిఫిషియరీ. అంటే హైయెస్ట్ గెయినింగ్ ఇన్వెస్టర్ ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అఫ్కోర్స్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో. ఇప్పుడు జిఎండిసి లాంటిది ఉంటే స్టేట్ గవర్నమెంట్స్. సో గవర్నమెంట్ ఈజ్ ద మేజర్ బెనిఫిషియరీ. ఎల్ఐసి కూడా అమ్మారు కదా. ఇప్పుడు ఎల్ఐసి 900కి అమ్మరు, నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి చెప్తారు ఆఫర్ ఫర్ సేల్ అని. 1200కో 1150కో తీసుకెళ్ళి 1300కో తీసుకెళ్ళి అప్పుడు చెప్తారు మేము ఎల్ఐసిలో కూడా ఇంకొంచెం అమ్ముతామని. 900 దగ్గర అమ్మరు. అందుకని ఎల్ఐసి లాంటిది తగ్గినప్పుడల్లా కొద్ది కొనుక్కుని పెట్టుకోవడం మంచిది మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది కదా, 900 దాటిపోయింది కదా, ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఉండదేమో నా అభిప్రాయం. అదర్వైజ్ ఓకే. తర్వాత రెండోది అమెరికన్ ఫెడ్ బడ్జెట్ ఒక రీజన్ అయితే, మూడోది
అమెరికన్ ఫెడ్ వాళ్ళు ఈసారి ఏం చెప్తారు, లాస్ట్ టైం ఏదో మొత్తానికి ముఖం చాటేశారు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవచ్చు, బాగానే ఉంది పొజిషన్, బాగానే అవుతున్నది అది ఇది అని చెప్పి మా చక్కగా తీపి కబుర్లు చెప్పి చివరికి ఇంట్రెస్ట్ రేట్ ఏం తగ్గించలే. ఈసారి 2 ఫిబ్రవరి చూసారా, మనకి 1 ఫిబ్రవరి బడ్జెట్ అయితే 2 ఫిబ్రవరి అమెరికన్ ఫెడ్ న్యూస్, అంటే 2 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈసారి అమెరికా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే బతికిపోతారు. చూస్తాము బాగానే ఉంది, మేము వీ విల్ డూ, బట్ ఇమీడియట్గా అయితే పెంచడం లేదు, తగ్గించడం లేదు ఇంట్రెస్ట్ అన్నారు అనుకోండి, నీరసం అయిపోతుంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కొద్దిగా లైట్గా గవర్నమెంట్. మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు, నాట్ ఇండియా అలోన్. సో 2 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, దానివల్ల విక్స్ తప్పదు, పెరుగుతున్నది. విక్స్ పెరుగుతూ మార్కెట్ పెరగకూడదు, శుభసూచకం కాదు, కానీ అయినా ఈ పర్టికులర్ అకేషన్కి ఓకే. నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అది చూద్దాం. ఇంట్రెస్టింగ్ స్టోరీ, అసలు ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. నిఫ్టీ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. మీరు టెక్నికల్స్ గురించి కొద్దిగా అర్థం చేసుకోవటానికి మీరు ఇన్వెస్టర్లు అయినా కానీ ట్రేడర్ అయినా కానీ ఫ్రైడే ట్యూటోరియల్స్, ఫ్రైడే రోజు పెట్టే వీడియో, తర్వాత సాటర్డే రోజున పెట్టే వీడియో, ఆ 2 చూస్తూ ఉంటే కొంచెం యూ గెట్ బెటర్ ఐడియా, అండర్స్టాండింగ్. కొత్త వాళ్ళకి, కాకలు తీరిన వాళ్ళకి, సీనియర్స్ బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకైతే అక్కర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, ఈ మార్కెట్ నిఫ్టీ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఇక్కడ సపోర్టు, ఈ సపోర్ట్ని తీసుకుంది, నిజంగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంది సపోర్ట్ని. చూడండి, ఈ సపోర్టు ఎక్కడుంది, వెతుకుతున్నాం సపోర్ట్. కొద్ది కింద కొడతాం, అది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అక్కడంటే సపోర్ట్ అంటే 21,200. ఈ 21,200, 200 ప్లస్ దగ్గర సపోర్టు ఇక్కడ చెప్పాలంటే ఫర్ ది టైం బీయింగ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే డబుల్ బాటమ్, ఒకసారి 21,200 దగ్గర నుంచే పైకి వెళ్ళింది, మళ్ళీ తర్వాత మళ్ళీ 21,200, 250 దగ్గరికి వచ్చింది, అంటే డబుల్ బాటమ్ ఫ్రేమ్ చేసింది. తర్వాత చూసారా, మొన్న సెటిల్మెంట్ రోజున తగ్గించడానికి ప్రయత్నించారు, కానీ అవలా, క్లోజింగ్ బేసిస్ మీద మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉంది, ఈ సపోర్టు కూడా తీసుకుందంటే ఈ రెసిస్టెన్స్ని అధిగమించింది అని అర్థం. ఈ రెసిస్టెన్స్ ఎక్కడండి అంటే ఇది, ఇక్కడ చూడండి, అరౌండ్ దిస్ లెవెల్ చూసారా, దీన్ని అధిగమించింది. స్టెప్ నెంబర్ 1 అంటే ఈరోజు మార్కెట్ దీన్ని అధిగమించింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కదా. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను చాలా పడితే కూడా గట్టిగా పడిపోతుంది, లక్కీగా పడలేదు చూసారా. ఇక్కడ పడుతూ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి ఇది బేస్, అక్కడికి వచ్చేసింది పైకి. అంటే నౌ ఇట్ ఈజ్ ఎట్ క్రుషియల్ లెవెల్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా, లేదా ప్రీవియస్ రెసిస్టెన్స్ని తీసుకున్న, ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి ఆగింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్రకారం తీసుకున్నా కానీ లెఫ్ట్ సైడు షోల్డర్కి దగ్గరగా వచ్చింది. ఆ షోల్డర్ని అధిగమించి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళితే ఇది ప్రీవియస్ హెడ్కి వెళ్ళిపోతుంది. సో చూడండి, మీకు యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్, ఐ బిలీవ్ చాలా ఈజీ. అంటే ఎట్లా అంటే ఏ స్టేజ్లో ఉందంటే ఇప్పుడు మార్కెట్, రేపటి మార్కెట్ చాలా క్రుషియల్. బ్రేక్ ఆర్ మేకే. రేపు గన మార్కెట్ ఈ షోల్డర్ని అధిగమించి పైకి వెళ్తే, బ్రేక్అవుట్ అయితే
సో దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇట్ విల్ లుక్ ఫర్ ప్రీవియస్ హై, మళ్ళీ 22,000 రేంజ్ని తాకటానికి ప్రయత్నిస్తుంది. అయితే బుల్స్ ఒక పక్కన, బేర్స్ ఒక పక్కన ఉన్నారు కదా, అందరికీ తెలుసు కదా ఇవన్నీ. వాళ్ళకి పెద్ద ప్లేయర్స్కి ఇవన్నీ కరతల మలకం. వాళ్ళకి గొప్ప గొప్ప పెద్ద టెక్నీషియన్స్, అడ్వైజర్స్ ఉంటారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. కాబట్టి రేపు చాలా క్రుషియల్. రేపు కూడా పెరిగితే మార్కెట్ సజావుగా వెళ్ళిపోతున్నది, బుల్లిష్గా వెళ్ళిపోతున్నది. చాలా చాలా యాక్టివ్గా చెప్పుకుంటున్నాం కదా. ఎందుకని మార్కెట్ అట్లా పెరిగింది, బాగుంది. ఇక్కడ ఇంతకుముందు సాటర్డే ఫ్రైడే వీడియోల్లోనూ ఎక్కడో నేను చెప్పినట్టు గుర్తు, సాటర్డే కూడా నాకు మార్కెట్ వీక్గానే ఉంది. సాటర్డే నాటికి వీక్ క్లోజింగే కదా, వీక్గానే క్లోజ్ అయింది. అంటే 100 పాయింట్ల పైనే తగ్గింది కదా. బట్ ఓవరాల్గా చూస్తే ఏమనిపించిందంటే ఇంకా పెద్దగా తగ్గటానికి ఆస్కారం లేదు, పెద్దగా తగ్గకపోవచ్చు. బడ్జెట్ తర్వాత మనకి చేతిలో లేదు. బడ్జెట్ తర్వాత పెరిగిపోవచ్చు, తగ్గిపోవచ్చు, దట్ వీ డోంట్ నో. బడ్జెట్ 2-3 రోజుల్లోనే ఉంది కాబట్టి పెద్దగా తగ్గకపోవచ్చేమో అని అనిపించింది. దానికి దోహదం చేసిన అంశం ఏంటంటే గెస్ చేసి లేకపోతే ఇంట్యూజివ్గా చెప్పకూడదు, అసలు చెప్పనేకూడదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ కార్యక్రమం అందరూ చేస్తారు కదా. అయితే దేన్ని బేస్ చేసుకుని అంటే ఇక్కడ ఆర్ఎస్ఐని బేస్ చేసుకుని నేను చెప్పాను. ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఐ డౌన్ ట్రెండ్లో ఉంది కానీ, బట్ నాకు ఏం కనిపించింది అంటే రికవరీ మోడ్ కనిపించింది ఆర్ఎస్ఐలో కొద్దిగా. చూసారా ఇవాళ? దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ హియర్. ఎట్లా అండి? బేస్ ఏంటంటే చూడండి, మీరు సాటర్డే వీడియో చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి. మీకు మంత్లీ ఆర్ఎస్ఐ, వీక్లీ ఆర్ఎస్ఐ బాగానే ఉన్నాయి, 60+ ఉన్నాయి. ఇదే తగ్గింది, డైలీదే తగ్గింది. అంటే టెంపరరీ. దిస్ ఫాల్ ఈజ్ వెరీ టెంపరరీ ఆర్ టెంపరరీ. చూసారా? అది ట్రిక్. మన మహిమ, నా మహిమ, మీ మహిమ కాదు, మీది మార్కెట్ మహిమ. టెక్నికల్స్ ఏం చెప్తున్నాయంటే మంత్లీ అండ్ వీక్లీ ఆర్ఎస్ఐలు బాగానే ఉన్నాయి కదా, వీడేమిటి కంగారు పడుతున్నాడు, వీడు దారికి వస్తాడులే అని దాని అర్థం. వీడు మళ్ళీ దారికి వస్తాడులే, వాడంత రాడే వస్తాడు, ఏం కంగారు పడక్కల్లా, ఎత్తుకుని మళ్ళీ వాడే వస్తాడులే అని. అట్లాగే డైలీ ఆర్ఎస్ఐ, డైలీ చార్ట్ మీద ఉన్నటువంటి ఆర్ఎస్ఐ కొద్దిగా దిగువన అవసరానికి మించి తగ్గింది, మళ్ళీ అదే పైకి వస్తుంది అన్నది అది రీడింగు. ఆ రీడింగ్ని బేస్ చేసుకుని నేను చెప్పాను అనమాట. అంత వీక్ అనేమి అనిపించడం లేదు, టెంపరీగా అనిపిస్తున్నదని అట్లా చెప్పినట్టు గుర్తు. మొత్తానికి ఓకే, బాగానే ఉంది. కాగల కార్యం గంధర్వులు తీర్చారని రిలయన్స్ వారు తీర్చేశారు. రిలయన్స్ వారు బోనస్ ఇస్తారా ఏంటి అంటున్నారు ఎవరో ఒక ఆయన, ఒక బ్రోకరు. నిజంగా బోనస్ ఇస్తారా, ఎందుకని అలా చేస్తున్నారు అని. ఎట్లా చేస్తే ఏమండి, ఇప్పుడు విన్కులం బ్రాకెట్ అని వేసేవాళ్ళం చిన్నప్పుడు, ఆల్జిబ్రా నేర్చుకున్నాడు. విన్కులం బ్రాకెట్, అది హారిజాంటల్ విన్కులం బ్రాకెట్లో బ్రాకెట్ వేసేసింది ఆర్ఎస్ఐ, ఆ రిలయన్స్ ఆర్ఎస్ఐ. చూడండి ఇక్కడ హారిజాంటల్గా విన్కులం బ్రాకెట్, ఆల్జిబ్రాలో వాడతారు కదా విన్కులం అని. స్క్వేర్ బ్రాకెట్ ఏవో అనేవారులేండి చిన్నప్పుడు, మర్చిపోయాం, గుర్తులేదు. ఈ విన్కులము బ్రాకెట్ విల్లులాగా, ధనుస్సులాగా. కాబట్టి ఇట్ ఈజ్ అప్వార్డ్, ఇట్లా వెళ్తున్నది. ఇట్లా అంటే ఇట్లా వెళ్తున్నది అంటే అర్థం ఏంటి? సో అదండి సంగతి. ఏడిఎక్స్ న్యూట్రల్గా ఉంది. ఎంఏసిడి మళ్ళీ పాజిటివ్గా టర్న్ అవుతున్నది, లైట్గా, ఎక్కువగా లేదు, లైట్గా. ఇది అయితే ఇన్సిడెంటల్గా మీకు ఆర్ఐఎల్ పొజిషన్ కూడా చూపిస్తాను గ్రాఫికల్గా. ఎందుకంటే అంతగా పెరిగింది కదా, అంతగా పెరిగింది, ఎట్లా పెరిగిందో ఎట్లా ఉంటుందో చూద్దాం అనే క్యూరియాసిటీ ఉండొచ్చు కదా మీకు, ఉండాలి కూడా. డబ్బులతో వ్యవహారం కదండి. పైగా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తుంటే ఆనందమే వేరు.
ఉద్యోగం చేసి జీతం తెచ్చుకుంటే ఆ జీతం చూసి వచ్చే ఆనందం అంత పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నెలంతా పని చేసాము, ఇదిగో ఈ డబ్బులు వచ్చినాయి. పని చేయకపోతే రావు ఇవన్నీ. షేర్ మార్కెట్ అలా కాదు కదా, కొని పడేస్తుంటాం, ఏదో చూస్తాం అప్పుడప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఏంటి అని, అంతే కదా, మనం ఏం చేయట్లేదు కదా. అవి పెరిగితే ఎలా ఉంటుంది చూడండి. RIL రిలయన్స్ ఇండస్ట్రీస్ కొద్దిగా 6 months కాదు 9 monthsకి వెళ్తాను. 9 months ఏంటి, అసలు 1 yearకి వెళ్తాను. నైన్ మంత్స్ కంటే 1 yearకి వెళ్తే ఇంకా బాగుంటుంది. బ్రేక్అవుట్లు అవి చెక్ చేయొచ్చు. 1 year రైట్, ప్లీజ్ కమ్. ఇది స్టోరీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టోరీ ఇదండి. ఇది టాప్ అయితే, ఇక్కడ టాప్ అయితే, ఎక్కడ టాపు, ప్రీవియస్ టాప్ నేను అనేది. ఈ ప్రీవియస్ టాపు ఎక్కడుంది అంటే 28.50 రేంజ్లో ఉంది. అట్లా ఎందుకులే, మామూలుగా ఒక లైన్ గీసేస్తే సరిపోతుందిగా. ఏమండి, ఇక్కడ చూడండి, ప్రీవియస్ టాప్ 28.5. ఈరోజు అయితే డిసైసివ్గా ఎంత పెరిగిందో చూడండి. దాన్ని కూడా కొట్టుకుని పైకి వెళ్ళిపోయింది. అంటే ఈ క్లియర్ బ్రేక్అవుట్, దీన్నే బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్స్ నెవర్ ఎవర్ మిస్ బ్రేక్అవుట్స్. బ్రేక్అవుట్స్ గివ్ యూ ఎ లాట్ ఆఫ్ మనీ. బ్రేక్అవుట్స్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయగలిగిన, ట్రేడింగ్ చేయగలిగిన వన్ కెన్ మేక్ గుడ్ మనీ. సో నౌ టుడే ఇట్ ఈజ్ ఆల్ టైమ్ హై. గమనించారండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నౌ టుడే ఇట్ ఈజ్ ఆల్ టైమ్ హై. ప్రీవియస్ హై ఏంటంటే 2850 రేంజ్, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద 2850 రేంజ్, అది కూడా దాటేసింది, స్ట్రైట్గా వెళ్ళిపోయింది. 3%, 4%, చూస్తూ 7%కి వెళ్ళిపోయింది. ఏంటి అలా పెరిగిపోతున్నది అంటే, పెరిగిపోయింది అంతే, అలాగే పెరిగిపోతాయి. సో రిలయన్స్ హ్యాస్ డన్. ప్రీవియస్ ఇంతకుముందు ఒకసారి ఏం జరిగింది అది కూడా చూద్దాం. ప్రీవియస్గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది, అయితే నెక్స్ట్ బ్రేక్అవుట్కి టైం పట్టింది. చూడండి, ప్రీవియస్గా బ్రేక్అవుట్ ఎక్కడొచ్చింది మీకు చూపిస్తాను. నేర్చుకోండి, సబ్జెక్టు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదండి, ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ ఎంత అంటే మీకు చూపిస్తున్నాను చూడండి, మీరు గ్రాఫ్ చూడండి. ఇక్కడ ప్రీవియస్గా వచ్చిన బ్రేక్అవుట్ కింద లైన్ చూడండి, ఇది 25+ అండి, 258090 రేంజ్. అది రీసెంట్గానే వచ్చింది, ఎక్కువ టైం తీసుకోవాలా, రీసెంట్గానే వచ్చింది ఈ బ్రేక్అవుట్. ఆ తర్వాత అప్, ఆ తర్వాత కొంచెం చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చి ఈసారి మళ్ళీ అందుకుంది. ఏం లేదు, మార్కెట్లో పడేశారు, పెరగడం లేదు. ఈసారి అది ఇది కలిపి డబుల్ అయింది. ఎంతైతే తగ్గిందో దానికి డబుల్. మరి RSI ఏకంగా 74.5. బాప్రే, RSI 74.5 అంటే దాని అర్థం చెప్పమంటారా? ఐ వాంట్ టు సే, రిలయన్స్లో నంబర్ 1 మేజర్ బ్రేక్అవుట్ ఇది. అంటే ప్రీవియస్ హైని అధిగమించి పైకి వెళ్ళింది. దేర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్ అంటే చాలా స్ట్రెంగ్త్ ఉందని అర్థం. నంబర్ 1. నంబర్ 2, ఇది RSI 75కి వచ్చింది సడన్గా. అలా RSI యాక్టివ్గానే ఉంది, 75కి వచ్చింది. అంటే RSI 75కి రావటం అంటే అర్థం ఏంటంటే, వన్స్ అగైన్ ఇట్ ఈజ్ బుల్లిష్, రాదర్ మోర్ బుల్లిష్. మీకు 60-70 మధ్యన బుల్లిష్నెస్ క్లియర్గా కనపడుతుంది. 60 దాటిందంటే, 60 దాటి 70కి వెళ్ళిందంటే బుల్లిష్ అనే. అయితే స్ట్రెంగ్త్ లేకపోతే మాత్రం అక్కడి నుంచి పడిపోవచ్చు, అది వేరే సంగతి. స్ట్రెంగ్త్ ఉండి 17 కూడా అధిగమించి పైకి వెళ్తే అర్థం ఏంటంటే, అక్కడ నుంచి పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటేమో బ్రేక్అవుట్ వచ్చింది RILలో,
రెండోది ఏంటంటే 70 దాటిపోయింది. అబౌవ్ 70, 75, 80, 85, 90 అలా వెళ్ళినప్పుడు అక్కడ గన మెయింటైన్ అయితే పడకపోతే, అక్కడి నుంచి తగ్గకపోతే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. చూసారా? సో హెచ్డిఎఫ్సి వీక్గా ఉంటే ఉంది, ఆర్ఐఎల్ హెచ్డిఎఫ్సి కంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది. ఇప్పుడు చూడండి, నౌ ఆర్ఐఎల్ హ్యాస్ కమ్ టు సేవ్ ది మార్కెట్స్. కాబట్టి ఎస్, అంటే ఆర్ఐఎల్లో ఈ బుల్లిష్నెస్ ఇంకా కంటిన్యూ అవటానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చినా మళ్ళీ అందుకునే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లు బడ్జెట్ వరకు పర్వాలేదు, ఇబ్బంది పెట్టవు అన్నది తెలుస్తున్నది కదండి. ఇది విషయం. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. బడ్జెట్ తర్వాత చూద్దాం ఏమవుతుందో, అమెరికన్ ఫెడ్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఎప్పటికప్పుడే. ప్రస్తుతానికి మాత్రం దెర్ ఈజ్ అ బిగ్ రిలీఫ్ హియర్, రైట్? ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.